హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు మంచి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాం. పొటాటో వెడ్జెస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వీటి కోసం ఐస్ క్యూబ్స్ తీసుకోవాలండి. వాటర్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వాటిని పొడుగా కట్ చేసుకోవాలి. కాస్త మందంగానే కట్ చేసుకోవాలండి, పలుచగా అవసరం లేదు. అలాగా 4-5 బార్కలు వచ్చేలాగా పీసులు కట్ చేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో వేసుకోవాలి. ముందుగా పొటాటోని కడిగి ఉంచుకున్న తర్వాతే కట్ చేస్తున్నాం. మీరు అలాగే కట్ చేయొద్దు. ఇలాగే మనం తీసుకున్న ఈ 4 పొటాటోస్ని మంచిగా పీసులుగా కట్ చేసుకొని ఆ ఐస్ క్యూబ్ వేసిన వాటర్లో వేసుకుందాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్నాక్స్ అండి. పిల్లలకి కొత్తగా టేస్ట్ చూపించినట్లు ఉంటుంది, మనకు ట్రై చేసినట్లు ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సరే, ఓకే అండి. మనం మొత్తం ఈ ఆలునంతా కట్ చేసుకోవడం అయిపోయింది. ఐస్ క్యూబ్స్లో అలాగే వేసి ఉంచి పక్కన పెట్టేద్దాం. కాస్త అలా చేతితో మంచిగా ఆలుని మొత్తం బాగా కలుపుకుందామండి ఐస్ వాటర్లో. చేతులు చాలా చల్లగా ఉన్నాయి, ఎండాకాలం కదా, బాగుంది ఇలాగా. సరే, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి మిగతా దీనికి మసాలా ప్రిపేర్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని బటర్ అండి, 1 లేదా 2 పీసులు వేసుకోండి. మంచిగా బటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ బాగా కరిగిన తర్వాత బటర్ హీట్ అయిన తర్వాత ఇవి వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండి, వేసుకోవాలి. మనం ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నా నేను, సరిపోతుంది. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చు. అలాగే ఆర్గానిక్, ఇది కూడా కాస్త ఒక 1/2 స్పూన్ దగ్గర వేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. టేస్ట్ కోసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇకపోతే మన కస్తూరి మెంతి అండి, వాటిని మంచిగా అరచేతిలో వేసుకొని నలిచి ఇందులో వేసుకుందాం. కస్తూరి మెంతి వేయడం వలన ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, టేస్ట్ సూపర్. ఆ వాసన చాలా మంచిగా ఉంటుంది. వంట వేసుకున్నామా, వాటిని మంచిగా అలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే. వీటిని తీసుకెళ్ళి అందులో వేసేద్దాం రండి. మనకు తాలింపు తీసి పక్కన పెట్టేసుకున్నాం. కాస్త చల్లారనివి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పొటాటోని ఐస్ క్యూబ్స్ నుండి మంచిగా కలిపి వేరే బౌల్లో తీసుకుందాం. ఇంకా ఐస్ క్యూబ్స్ కరగాలి అయినా పర్లేదు. ఇప్పటికే మంచిగా వాటర్లో కూల్ అయిపోయినాయి, తీసి బౌల్లో వేసుకున్నాం. ఇలా వేయడం వల్ల మనకి ఐస్ క్యూబ్స్ వాటర్లో వేయడం వల్ల పొటాటో క్రిస్పీగా మెత్తగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలాని పొటాటోకి అంతా పట్టేలాగా వేసుకొని కలుపుకుందాం. ఒకసారి అలా స్పూన్తో కలుపుకుందామండి, కలిసేలాగా. అలా అవ్వలేదు మనకి, ఇంకా సెట్ కాలేదనుకుంటే ఒక మారు బౌల్ ఎత్తి దాన్ని మంచిగా అట్లా కిందికి పైకి వాటిని మంచిగా ఎగిరేస్తూ కలపడం వల్ల మసాలా మొత్తం పొటాటోకంతా పడుతుంది. ఇలా వాటిని అంతా కలుపుకున్న తర్వాత మనం వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దామండి. ఎయిర్ ఫ్రైయర్లో చేయడం వల్ల మనకి కాస్త క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మెయిన్ సాల్ట్ వేస్తున్నాం. 1-1.5 స్పూన్ పడుతుంది, ఈజీగా వేసేసుకోండి. ఈ సాల్ట్ అంతా కలిసేలాగా మొత్తం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుందాం.
పట్టించుకొని ఇందులో వేసేసుకొని చాలా తక్కువ టైంలో టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోతుంది. చాలా టెంప్టింగ్గా ఉంది కదండి, ఎప్పుడెప్పుడు తినాలనిపించేలాగా ఉంది. ఓకే, ఇందులో పెట్టేసి మనం దీనికి టైం సెట్ చేద్దాం. 200 degreesలో పెట్టేస్తున్నానండి. అలాగే 20 minutes పెడుతున్నా. ఆన్ చేశాను. ఇంకా అది దాని పని అది చేసుకుంటుంది. మనం రెస్ట్ తీసుకోవడం కాసేపు. రెస్ట్ ఏమి ఉండదండి. 10 నిమిషాలకు ఒకసారి అలా తీసి అలా కలిపి మళ్ళీ పెట్టేయడమే. దాంట్లో వచ్చేసింది. ఇంకా 10 minutes ఉంది, 5 minutes. ఓకే, చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుందండి ఎయిర్ ఫ్రైలో. కరకరలాడుతున్నాయి. సూపర్, చూస్తున్నారు కదా, అయిపోవచ్చు. ఇందులోకి మంచిగా కెచప్ వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. కెచప్ కూడా వేసి రెడీగా పెట్టేశాను. సూపర్, చాలా అంటే చాలా టేస్టీగా, స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లల కోసం మెయిన్గా ఇలా మంచిగా కెచప్ వేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వావ్, సూపర్.